guys, welcome back to my channel అంతులేని అన్వేషణ. ఈ రోజు అయితే మన వీడియో ఫుడ్ వీడియో అన్నమాట. కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫుడ్ వీడియో కూడా. అవరేకాయ బెల్ల జరుగుతుంది బెంగళూరులో. అవరేకాయని కన్నడలో అవరేకాయ అంటారు, నాకు తెలుగులో ఏమంటారో నిజంగా తెలియదు. అనపకాయలంట. అనపకాయలు కూడా డౌటే నాకు, అనపకాయలో కాదో కామెంట్ చేయండి మీరైతే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, అవైతే ట్రై చేద్దాం. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం వచ్చినాం. అండ్ ఇక్కడ ఇది కార్ ఉంది కదా, మంది కాదు అది. లాస్ట్ ఇయర్ వచ్చినాం మనం, ఆ వీడియో చేసినా మీరు కూడా చాలామంది చూడలేదు. ఈసారి చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకోకుండా కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనమే కాదు, నేనే కాదు, మీరు వీడియోలో చూసింటారు, జ్యోతి తన పేరు. అండ్ నేనేం పిలిచానో చెప్తే బాగుండదు కానీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయినాం అవరేకాయ మేళకి. కొంచెం నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే కొంచెం కోల్డ్ అయింది, అందుకని నాకు ఇట్లా వస్తుంది వాయిస్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. మేము 4 కట్లు వచ్చినాం, ఇంకా అంటే 6, 7 అవుతా అంటే ఇంకా ఎక్కువ అయిపోయినారు జనాలు. అసలు తట్టుకోలేకున్నాం అనమాట, అంత ఎక్కువైపోయినారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, తర్వాత క్లోత్స్, తర్వాత ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఇట్లాంటివన్నీ చాలా స్టాల్స్ ఉంటాయన్నమాట. మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం, వీడియో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం. లోపలికి వచ్చినాము, చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. ఇక్కడ లైన్లో నిలబడుకున్నాం, ఇద్దరు 2 కౌంటర్లో నిలబడుకున్నాం అనమాట. నేను ఓలిగా కౌంటర్లో నిలబడుకున్నా, తను పోయి జిలేబీ కౌంటర్లో నిలబడుకుంది. ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటానా, మీకు ఏం వినిపిస్తుందో వినిపిదో తెలియదు నాకు. ఫస్ట్ వచ్చి ఫుడ్ స్టాల్స్ దగ్గరే నిల్చున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా పోతూనే రష్ ఎక్కువ అయిపోతుంది, లైన్లు ఎక్కువ అయిపోతూనే ఇంకా చాలా టైం తీసుకుంటుంది కదా. అందుకనే పోయినసారి కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. తనకు అందుకే చెప్పినా, నువ్వు ఒక స్టాల్లో నిల్చుకో, నేను ఒక స్టాల్లో నిల్చుకొని అయితే ఫుడ్ తీసుకుందాం ఫస్ట్ అన్నట్టు. ఎంతమంది వచ్చినారు అవరేకాయ బెల్లకి దీనికి. అండ్ ఇంకొకటి, నేను వచ్చి చాలాసేపు అయింది, లైన్లో నిల్చుకున్నానని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ అయితే ఓలిగా తీసుకుండేకపోయి నేను ఏం తీసుకొని వచ్చినాను చూడండి, పావ్ బాజీను పొటాటో ట్విస్టర్ తీసుకొని వచ్చిన. ఎందుకు అనేది మీకు చెప్తా మళ్ళీ. నెక్స్ట్ అయితే తన లైన్లో నిల్చుకుంది, తీసుకొని వస్తానని చెప్పింది. అండ్ ఇది అవరేకాయ బెలే అనేది ఒక పరస మాదిరి జరుగుతుంది. అండ్ అవరేకాయలు అనేవి అంటే నాకు తెలుగులో ఏమో తెలియదు, అందుకనే. నెక్స్ట్ అవరేకాయ అనేది అంటే ఫార్మర్స్ నుంచి తీసుకొని వచ్చి దాంట్లో ఏమేమి స్పెషల్స్ చేయొచ్చు అని ఐస్ క్రీమ్ నుంచి అన్నీ చేస్తారనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, దోశ అన్నీ ఉంటాయి ఇక్కడైతే. ఇంకా చూద్దాం, మనకి ఓపిక ఉంటే ఇంకా లైన్లో నిల్చుకుంటే ఓపిక ఉండాలి, అంతేగాని తినొచ్చు చాలానే. అండ్ కాస్ట్లీ కూడా కొంచెం. ఈ పావ్ బాజీ ఉంది కదా, ఇది మాత్రం 80, ఈ ట్విస్టర్ 60. సేమ్ ప్రైజే బయట కూడా కదా, సారీ కాస్ట్లీ ఏం లేవు, సేమ్ ప్రైజే బయట కూడా. అండ్ నెక్స్ట్ షాపింగ్స్ కూడా ఉన్నాయి, కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. తను వచ్చే లోపలే మనం కూడా షాపింగ్ ఏమైనా చూద్దాం. దగ్గరలో ఉన్నానని చెప్పింది, తీసుకొని వచ్చేస్తే టేస్ట్ చేద్దాం. ఆకలి అవుతుంది ఫస్ట్. నేను ఆల్మోస్ట్ 15 మినిట్స్ అవుతుంది ఇవన్నీ పెట్టుకొని. జనాలు చాలా మంది నన్ను వచ్చి ఇవి ఏడ దొరుకుతాయి అని అడిగినారు. నెక్స్ట్ అయితే చిన్న పాప ఏడుస్తుంది, దీన్ని చూసి నాకు ఇప్పి అని వాళ్ళ అమ్మ అయితే గుక్కొని పోతుంది. ఈ పాప 15 మినిట్స్ నుంచి నేను నిల్చుకొని నాకు కాళ్ళు నచ్చినాయి. అందుకే ఫ్లోర్ పైన జనాలంతా తొక్కిండే దగ్గర కూర్చున్నా. ఫస్ట్ అయితే వెయిట్ చేస్తానా, దీంట్లో చూసి అంటే తినుకోకుండా ఉండలేకున్నా. అప్పటి నుంచి అనంతపూర్ నాది, 10th క్లాస్ వరకు చదివినారా? అవునా, కస్తూరి. నీది యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో తీస్తానా, నే అవరేకాయ బయలే ఇది ఎట్లా జరుగుతుందో చూపిద్దామని ఛానల్లో. మార్నింగ్ నుంచి జరుగుతుందంట, మాకు తెలియదు ఆడ. నేను ఈవినింగ్ అనుకొని వచ్చినాం. 5వ తారీఖు వరకు. ఏంది 30 రూపీస్, 30 అదొకటి చేంజ్. ఫస్ట్ ఇది పక్కడని ఇది అడిగినా, ఇచ్చినాడు 30 రూపీస్ కావాలి, 30 రూపీస్ చేంజ్ లేదు అన్నాడు. చిక్కీ అంటే 30 ఇచ్చినాడు, 30 రూపీస్ చిక్కీనే. అదైతే చిక్కీనే కానీ 30 రూపాయల. అది ఆ క్యూయే, ఆ క్యూ ఉంది కదా ఇప్పుడు నిలిచిపోయిన. అదే ఇదేంది చూపి.
పకోడా 3 తెచ్చిరావే నువ్వు. పర్లేదు చాలు ఈ రోజుకి. ఇంకా ఎందుకు ఓలిగా తేలేదు అని? ఎందుకంటే ఫస్ట్ పోయి ఓలిగా లైన్లోనే నిలుచుకున్నాను అనుకొని పోయి ఈ లైన్లో అంటే మామూలుగా ఇచ్చింది కదా, రైట్ సైడ్ ఓలిగా, లెఫ్ట్ సైడ్ ఇది. నేను ఏమనుకున్నా 2 లైన్లో ఓలిగానే ఇస్తున్నారు అనుకొని పోయి నిలుచుకున్నాను. ఇంకా ఓలిగా లైన్ చేస్తే చాలా ఎక్కువ తిన్నాం. నాకు చాలా ఇప్పుడైతే హ్యాండ్ వాషర్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ కొంచెం యూనిక్ అనిపించింది హ్యాండ్ వాష్. దీంట్లో రీఫిల్ చేసి పెట్టింటారనమాట వాటర్ అన్ని. మనం లెగ్తో ఇట్లా పుష్ చేస్తే పైన వాటర్ వస్తున్నాయి. కొంచెం కష్టంగానే ఉంది, అంతమందికి కొన్నే పెట్టినారనమాట ఇట్లా హ్యాండ్. తినడం అయిపోయింది మాది. టేస్ట్ నిజంగా అంటే చాలా బాగున్నాయి, ప్రతిదీ యూనిక్ ఉంది అనమాట. అండ్ నేను పావ్ బాజీ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన. నాకేమి అంటే బయట ఎక్కడ తినలే కాబట్టి నాకేం పెద్దగా ఏం అనిపించడం లేదు అనమాట. బాగానే ఉన్నాయి అనిపించింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇలా చూసుకున్నా. అండ్ షాపింగ్ వచ్చింది, షాపింగ్ చేస్తాను. ఊరినే తిరుగుతాం. ఏమి ఇప్పటి వరకు అయితే ఏం నచ్చలే. ఇంకా ఇక్కడైతే విఐపి స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. విఐపి స్టాల్స్కి అయితే మనం బుక్ చేసుకోమన్నారు, బుక్ మై షోలో బుక్ చేసుకోమన్నారు అనమాట. నాకు తెలిసినట్టు అయితే విఐపి స్టాల్కి 1000 రూపీస్. ఇక్కడ బయట ఎట్లా రష్ ఉందో లోపల కూడా అట్లే రష్ ఉంది. బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారనిపించింది. బరలే Okay, super. Between dance studio. మేమైతే మళ్ళీ షాపింగ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ అయితే బోర్ అయితే అస్సలు కొట్టదు. కిడ్స్ వస్తే కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కిడ్స్ కూడా కొన్ని ప్లే ఏరియాస్ మాదిరిగా ఉన్నాయన్నమాట, వాళ్ళని కూడా ఆడియచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మేము షాపింగ్ వచ్చినాం కాడి చూస్తున్నాం ప్రతి దగ్గర. అంటే స్టాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కొన్ని దగ్గర మాకు నచ్చిండేవి చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట అసలుకే. అండ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము. ఈడ ఉండేది బయట దానికి దీనికి కంపేర్ చేస్తే డబుల్ అనిపిస్తుంది మాకైతే. తీసుకోమే టేస్ట్ ఏం టేస్ట్ లేదు. వాళ్ళ ప్రోడక్ట్నే వాళ్ళ మొహం మీదే చెప్పలేం కదా, మాకు నచ్చలేదని చెప్పేసి ఊరినే టేస్ట్ చేసి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం. నాకైతే నిజంగా అంటే షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేకుండే, ఎందుకంటే మేము లైన్లో నిలబడుకొనే చాలా అలసిపోయినా. నేనే అలసిపోయినాను అసలుకే. నా మొహంగా అప్పుడే డల్ అయిపోతుంది అనమాట. జస్ట్ చూస్తాను అన్నీ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అయితే నేనైతే తిరుగుతాను అనమాట. అండ్ మాకు సెట్ అయ్యిండే కూడా ఏం దొరకలేదులేండి అసలుకే. ఏదైనా షాపింగ్ చేద్దామంటే జనాలు ఉన్నారు, మాకు నచ్చిండేది అడిగితే టూ మచ్ కాస్ట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. షాపింగ్ ఇష్టం ఉండే వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తారనిపించింది నాకైతే. ఇక్కడ అన్ని షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదో మ్యాజిక్ టవల్ అంట, అదైతే చూసేద్దాం రండి. అంకుల్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నిజంగా అంటే కొంచెం నాకైతే ఇట్లాంటిది ఎప్పుడు చూడలే కాబట్టి యూనిక్ అనిపించింది. జస్ట్ వాటర్ పోయడం, ఇట్లా తుడిచేసి, అంటే బయట ఎండ వేయకూడదంట, ఎండకి వేస్తే మళ్ళీ ఏమవుతుందో అది తెలియదు మనకు. నెక్స్ట్ అయితే నేను ఎప్పుడు ట్రై చేస్తా అంటాను తెలుసా ఈ ముక్కు పెట్టుకునేవి, కానీ ఎప్పుడు తీసుకోవాలి ఇప్పటి వరకు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాం. ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం అవరేకాయ బయలకి అయితే. అండ్ మేము బయట కూడా షాపింగ్ చేయడానికి షాపింగ్ చేయలేదు, బయటకు వచ్చి షాపింగ్ చేస్తాను. ఈడ తక్కువ రేట్లు ఉన్నాయి అందుకని ఈడ చేస్తాను. లోపల బాగా కాస్ట్లీ ఉన్నాయి ఫుల్. ఇప్పుడే అవరేకాయ మేళ అయిపోయింది అనమాట. అండ్ మేమైతే ఇక్కడే నేషనల్ కాలేజ్, అది అక్కడ ఉండేది నేషనల్ కాలేజ్ అనమాట. దాని ముందే నరసింహస్వామి టెంపుల్ ఉంది, దానికి వచ్చినాం. నరసింహస్వామి టెంపుల్లో కూడా దర్శనం అయితే అయిపోయింది మాది. కూర్చున్నాం, ఇంకా పోతాం. షాపింగ్ చేసాం, ఇన్నోటి షాపింగ్ చేసాం మేము యాక్చువల్గా. నెక్స్ట్ అయితే నీకు ఎట్లా అనిపించింది చెప్పు, కొంచెం నిన్ను కవర్ చేయలేదు. ఎట్లా అనిపించింది ఎవరికాయ బాగా అనిపించింది. పెద్ద డిఫరెన్స్ అయితే నాకు అంటే నార్మల్ టేస్టే ఉన్నాయి కదా అట్లా. అంటే అదేమే ఇంపార్టెంట్ ఆడ, అంటే ఎవరైకాయలు తినరు కదా జనాలు, నార్మల్ టేస్ట్ ఉండాలని అంతే గైస్. ఇంకా ఈ వీడియోకి అయితే ఆల్మోస్ట్ ఇంతే. ఇంకా మేము బయలుదేరిపోతున్నాం. ఇంకా
ఆల్మోస్ట్ రాత్రి అయిపోయింది. రాత్రి 8 గంటలు అవుతుంది. సారీ 8:30 అయింది. లైటింగ్ బాగుందని కూర్చున్నాను నేను. నెక్స్ట్ అయితే అండ్ ఎవరైనా కూడా బెంగళూరు వాళ్ళు అయితే 9th వరకు ఉంటుంది. నేను ఈ వీడియో 9th లోపలే అప్లోడ్ చేస్తే మీరు వచ్చేయండి. ట్రై చేస్తాను నేను 9th లోపలే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ 6th ఇంకా 3 days అంటే రేపే అప్లోడ్ చేయాలి నేను. సరే. అండ్ నేషనల్ కాలేజ్ గ్రౌండ్లోనే అనమాట. మెట్రో దిగుతూనే సైడ్లోనే ఉంటుంది. అండ్ చాలా రష్ ఉంటుంది జనాలు. అండ్ మార్నింగే వచ్చేయండి. మాలాగా మధ్యాహ్నం ఈవినింగ్, మేమైతే ఈవినింగ్ వచ్చినాంలేండి, అట్లా రావద్దండి. ఎందుకంటే రష్లో ఇరుక్కొని పోతా. ప్రతి లైన్లోనూ గంట. నేను ఒక 40 minutes అట్లా నిల్చుకుంటా. దాని 1.5 hours నిల్చుకున్నట్టు ఫుల్ 30 minutesలో తినేదాన్ని. ఆ బాబాకు నేను నిల్చుకుంటేనే అనుకుంటున్నా నన్ను తిట్టుకుంటా అంటుంది. అంటే నచ్చదనమాట. ఓసిడి ఫేలో నచ్చదు కదా, అట్లా లైన్లో నిలబెడతాను అనుకున్నా. మనం మాస్ అయితే ఆమె క్లాస్, అందుకని అట్లా నాకు కొంచెం అనిపించింది. ఛాన్స్ 1.5 hours తను నిల్చుకుంది. అండ్ చాలా కష్టం. మేము రెండు తీసుకున్నా నేను. అండ్ తను 3 తీసుకుంది. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాగ్లో వేసుకుంది వాళ్ళ ఆయన కోసం బ్యాగ్లో వేసుకుంది గాయస్. ఇంకా అంతే. టేస్ట్ నిజంగా ఒక వీకెండ్ బాగా తిరగొచ్చు అనమాట. నాలా అంటే అయితే బాగా ఎంజాయ్ చేసిన నేనైతే. నాకైతే ఓన్లీ జిలేబీ ఒకటే నచ్చింది. జిలేబీ తినింటే ఇట్లా ఎగిరింది తెలుసా ఇది. అందుకే నాకు జిలేబీ అయితే బాగా, నేను స్వీట్లు ఎక్కువ తినాను కాబట్టి నాకేమి జిలేబీ కూడా బాగానే ఉంటుంది, నాకు నచ్చదు. కాకుండే బాగుంది. ఒక వీకెండ్ అయితే ఇట్లా అవరేకాయ మేళ, కడ్లేకాయ పరస ఇట్లాంటివన్నీ బెంగళూరులో బాగా జరుగుతాయి. నేను కడ్లేకాయ పరస మిస్ అయినా, నెక్స్ట్ టైం పోతా కంపల్సరీ కడ్లేకాయ పరసకి. అండ్ ఇంకా అంతే. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీట్ అయ్యాం. ఇంకా లైక్ చేయండి ప్లీజ్. 1000 subscribersకి చాలా దగ్గరలో ఉన్నాం. చెప్పవా, నువ్వు చెప్తే చేస్తారు. అన్వేషణ డ్రెస్ బాగుంది కదా ఈరోజు. కొత్తది గాయస్, మీషోలో ఆర్డర్ చేసుకున్నా. అప్పటి నుంచి షో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా నేను. డ్రెస్ బాగుంది అని. నిజంగా బాగుంది. బాయ్. సీ యూ. సీ